మరి మీ అందరికీ తెలుసు క్రికెట్ మ్యాచ్లో గ్యాలరీలో కూర్చున్నటువంటి వాళ్ళకి క్యాచ్లు వస్తూ ఉంటాయి. కానీ మరి తను తీసుకున్నటువంటి శాఖ మంత్రిగా గాను మరి పెట్టుబడుల క్యాచ్ కూడా క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తూనే అక్కడ పెట్టుబడుల గురించి కూడా చర్చ జరిపి జరిగినటువంటి కొద్ది నెలల కాలంలోనే శంకుస్థాపనలు చేయడం కూడా జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు. ఆయన క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళినప్పుడు, ఫైనల్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు మరి ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓ అయినటువంటి వ్యక్తిని ఆదిత్య మిట్టల్ గారిని కూడా కలవడం జరిగింది. అక్కడ ఎంతవరకు పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో కూడా చర్చించడం జరిగింది. అనతి కాలంలోనే, అనగా ఆ చర్చ జరిగినటువంటి తర్వాతి 3 నెలల కాల వ్యవధిలోనే ఏకంగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగింది. మరి ఒకవైపు తన ఆటను ఆస్వాదిస్తూనే రాష్ట్రం పట్ల నిబద్ధత, రాష్ట్రం మీద ప్రేమ, రాష్ట్రం మీద విశ్వసనీయత ప్రజలకు పెంచాలనేటువంటి తపనతో, మాకిచ్చినటువంటి అనితర బాధ్యతను నెరవేర్చాలనేటువంటి తపనతో లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ను వేదిక కూడా చేసుకొని పెట్టుబడుల గురించి చర్చ జరగడం జరిగింది. సరే, మరి ఇదొకటేనా అంటే కాదండి, ఇదొకటే కాదు, బ్రాండ్ అంబాసిడర్గా కూడా పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి రెండో అంశం ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు మీరు రీసెంట్గా గమనించినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు గాను 100 సంవత్సరాలు వారోత్సవాలు పూర్తి చేసుకున్నందుకు గాను 100 సంవత్సరాల ఆంధ్ర యూనివర్సిటీలో భాగంగా ఆయన సచిన్ టెండూల్కర్ గారిని ఆహ్వానించడం జరిగింది. మరి సచిన్ టెండూల్కర్ గారికి ఒక నయా పైసా ఇవ్వకోకుండా, మరి రీసెంట్గా మీరు గమనించినట్లయితే సచిన్ టెండూల్కర్ గారి యొక్క కుమారుడి వివాహానికి కూడా నారా లోకేష్ గారి దంపతులు వెళ్ళడము, మరి ఆయన ఎక్కడ మ్యాచ్కి వెళ్ళినా సరే సచిన్ టెండూల్కర్ గారితో ఫాలో అప్ చేయడము, మరి ₹1 ప్రభుత్వ ఖర్చు లేకోకుండా ఆయనను ఆంధ్ర యూనివర్సిటీకి రప్పించి ఈరోజు ప్రపంచం మొత్తం క్రికెట్ అభిమానులు ఎక్కడైతే ఉన్నారో అక్కడి దృష్టిని, అంటే వారందరి దృష్టిని ఆంధ్ర యూనివర్సిటీ వైపు చూసేలా చేసిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.